రాష్ట్ర నాశనం అయిపోతుంది, అతను ఓడించండి. రాష్ట్రంలో సంపద సృష్టించేది నేను, నన్ను గెలిపించండి. ఇదే రూట్లో ఉంది. కానీ అద్భుతమైన పథకాలు తెచ్చాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చంద్రబాబుని విమర్శించినటువంటిది 20%, తన పథకాల గురించి చెప్పుకున్నది 80%. చంద్రబాబు గారు తన పథకాల గురించి చెప్తున్నది 10%, జగన్ని తిట్టిపోస్తున్నది 90%. కాబట్టి ఒక ఎజెండా లెక్కలేదు. ఇప్పుడు అందుకని తెలుగుదేశం పార్టీకి ఏం కావాలి? ఓ బలమైనటువంటి కాన్సెప్ట్ కావాలి. తెలుగుదేశం అనుకూల మీడియా ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతూ ఉంటుంది. అది ప్రత్యక్ష యుద్ధం చేయలేనప్పుడు పరోక్ష యుద్ధం చేస్తుంది. అంటే నన్ను చూసి ఓటేయ్ అని బాబు అంటలా, బాబుని చూసి ఓటేయ్ అని వాళ్ళ మీడియా అంటలా, జగన్ని చూసి ఓటేయ్ బాబుకి అనేది వాళ్ళ మీడియా చేస్తుంది. జగన్ మంచోడు కాదు కాబట్టి బాబుని చూసి ఓటేయ్ అని. బాబు ఏమంటున్నాడు? జగన్ మంచోడు కాదు కాబట్టి నాకు ఓటేయ్ అంటున్నాడు. ఆ జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటిది ఆనాటి నుండి చేసుకొచ్చారు 2009 నుంచి. ఇప్పుడు పీక్ స్టేజ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నది వాళ్ళ మీడియా. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ కి షర్మిల ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పనికొస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు షర్మిల మాట్లాడేదాన్ని పిసిసి చీఫ్ గా ప్రొజెక్ట్ చేయరు, అన్న మీద చెల్లెలు ఆరోపణల కిందనే ప్రొజెక్ట్ చేస్తారు రోజు కూడా. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అవుతుందా, షర్మిలకు ప్రయోజనం అవుతుందా? వైఎస్ కుటుంబంలో చిచ్చు కాన్సెప్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. తద్వారా వాళ్ళ ఇంట్లో గొడవలు పడుతున్నారు కాబట్టి మాకు ఓటేయండి. జగన్ ని వాళ్ళ చెల్లెలే నమ్మట్లేదు కాబట్టి చంద్రబాబు కోటేయండి. జగన్ చండాలపోడు కాబట్టి చంద్రబాబు కోటేయండి. చంద్రబాబు మంచోడు అని ఓటేయకండి. జగన్ మంచోడు కాదంటే చంద్రబాబు మంచోడేగా. అంటే రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదన్నే కదా. ఆ టైపు కథే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి షర్మిలకి మంచి కవరేజ్ ఉంటుంది. ఈ వారం బాగా చర్చకొచ్చిన అంశం 17A సంబంధించి ద్విసభ్య ధర్మాసనంలో 2 న్యాయమూర్తులు కూడా విభిన్న తీర్పు. ఒక రకంగా ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిటిషన్కు సంబంధించి 17A మీద ఆ తరహా తీర్పు చెప్పారని అనుకోవాలా, లేదు దాన్ని ఎంతవరకు చంద్రబాబు గారి స్కిల్ స్కామ్ మీద ఆపాదించే అవకాశం ఉంటుంది? చిక్కులా లేదంటే ఇరుక్కోబోతున్నారా? ఆ రెండిట్లో ఎలా చూడాలి? ప్రశాంత్ భూషణ్ వేసిన దానితో లింక్ కాబోతుంది నెక్స్ట్ది. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2 న్యాయమూర్తులు కలిపి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక ఆర్డర్ పంపించారు. మేమిద్దరం ఇక్కడ డిఫర్ అయ్యాం, బట్ ఇది రాజ్యాంగ విస్తృత ధర్మాసనంలో చర్చించదగినటువంటి అంశం అని చెప్పారు. అంటే రాజ్యాంగ విస్తృత ధర్మాసనం అంటే